ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ ను సినీ రంగానికి చెందిన ఓ నలుగురు సవాల్ చేస్తున్నారా? పవన్ సినిమా హరిహర వీరమల్లు విడుదలను అడ్డుకునే కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్లో పవన్ సినిమా విడుదలవుతున్న సమయంలో సడన్ గా థియేటర్లు బంద్ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో తెలుగు సినీ రంగాన్ని ప్రభావితం చేసే స్థితిలో ఉన్న నలుగురు పెద్దల వ్యవహార శైలిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసేయాలని నలుగురు పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని టాలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై విచారణ జరపాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ను మంత్రి దుర్గేష్ సూచించారు. మరోవైపు సినిమా హాళ్లు బంద్ చేస్తే ఏ సినిమాలు ప్రభావితమవుతాయి, రెవెన్యూ నష్టం ఎంత ఉంటుందన్న విషయమై అధికారులు వివరాలు సేకరిస్తారని జనసేన ట్వీట్ చేసింది. సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ చొరవ తీసుకుంటే ఆయన ఆధిపత్యం పెరిగిపోతోందని, పవన్ జోక్యాన్ని తగ్గించేలా తెర వెనుక కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 4 ఏళ్లకు పైగా కష్టపడి చిత్రీకరించిన హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేస్తుంటే ఆ ప్రయత్నాలను అడ్డుకుంటూ నిర్మాత ఏఎం రత్నంను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ కుట్ర కుతంత్రాలు ఏపీ ప్రభుత్వ సంకల్పానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అవమానించడమే అవుతుందని అంటున్నారు. ఇండస్ట్రీపై ఆధారపడే కార్మికుల జీవితాలను సమస్యల్లోకి నెట్టడమే అవుతుందని కొందరు నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు. పర్సంటేజ్ విధానంలో అద్దె, కమిషన్ చెల్లింపుపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. పర్సంటేజ్ పద్ధతిలో చెల్లింపులు జరగకపోతే జూన్ 1 నుంచి సింగిల్ థియేటర్లను మూసివేస్తామని కొందరు డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించారట. మిగిలిన డిస్ట్రిబ్యూటర్లతో సంబంధం లేకుండా ఓ నలుగురు మాత్రమే మొండిగా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పవన్ సినిమాను అడ్డుకోవడమే ప్రధాన వ్యూహంగా అనుమానిస్తున్నారు. వీరి నిర్ణయం వల్ల పవన్ సినిమాతో పాటు జూన్లో విడుదలకు సిద్ధమవుతున్న థగ్ లైఫ్, కుబేరా, కన్నప్ప వంటి సినిమాలు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దీనిపై ఆయా సినిమా నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే పర్సంటేజ్ పద్ధతిలో చెల్లింపులు జరగకపోతే జూన్ 1 నుంచి సింగిల్ థియేటర్లను మూసివేస్తామని ఇండస్ట్రీలోని కొందరు టాప్ డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించటం ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారింది. దీనిపై పలువురు నిర్మాతలు, సినీ వర్గాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరిశ్రమను సంక్షోభంలోకి పెట్టే ప్రయత్నాలపై ఆందోళన చెందుతున్నారు. పర్సంటేజ్ విధానం అనే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లో సింగిల్ థియేటర్లను మూసేస్తామనే సమస్య ఎందుకొచ్చింది? ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకపోగా దానికి అడ్డుపడుతున్న వారి అసలు ఎజెండా ఏంటి? తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖులుగా గుర్తింపు పొందిన వారు ఎవరి జెండాను వారు మోస్తున్నారు? తమ సినిమాల విడుదల సమయంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరలను పెంచుకునేందుకు పాట్లు పడే ఆ నలుగురి ఎజెండా ఏంటని కొందరు మధ్య, చిన్న, భారీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇండస్ట్రీలోని భాగస్వాములందరూ కలిసికట్టుగా రావాలని ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలోని దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, అశ్వనీ దత్, సుప్రియ పలువురు ప్రభుత్వ పెద్దలను కలిశారు. ఆ సమయంలో ఇండస్ట్రీకి ఎలాంటి అవసరం కావాల్సి వచ్చినా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను కలవాలని సూచించారు. అయితే ప్రభుత్వ సలహాలను పాటించకుండా, సమిష్టిగా కాకుండా ఎవరి సినిమా ప్రయోజనాల కోసం వారు వ్యక్తిగతంగా వెళ్లడం ఏంటనే విషయంపై ఓ నిర్మాత ప్రశ్నల వర్షం కురిపించారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి, టికెట్ రేట్ల పెంపుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. టికెట్ రేట్లు పెంచడం వల్ల, జీఎస్టీ విధింపు వల్ల సర్కారుకు ఆదాయం చేకూరుతుందని గేమ్ చేంజర్ వేడుకలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ సినీ పెద్దలు, ముఖ్యంగా ఆ నలుగురు చొరవ చూపకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీపై ఉండేవారి గుత్తాధిపత్యానికి గండి పడుతుందా అనే భయం వారికుందా? అందుకే సినీ పరిశ్రమ అభివృద్ధికి మోకాలడ్డుతున్నారా అంటూ కొందరు నిర్మాతలు నిలదీస్తున్నారు. కూటమి ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీలోని కొందరు నిర్మాతలు, ముఖ్యంగా ఆ నలుగురు ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? గత ప్రభుత్వ పెద్దల ముందు చేతులు కట్టుకుని నిలబడిన వారే ఇలాంటి చర్యలు చేపట్టడం వెనుక అసలు మతలబేంటి?
నలుగురు నిర్మాతలు సిండికేటుగా ఏర్పడి హీరోలు నిర్మాతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం ఎందుకు అని కొందరు నిర్మాతలు నిలదీస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు అడ్డంకులు కల్పించడానికి కుట్రలు పన్నుతున్నారా అనే అనుమానం బలపడుతోందని ఓ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇండస్ట్రీలోని ఓ నలుగురు వ్యక్తులు ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లు ఇప్పుడు ఎగ్జిబిటర్ల చేతిలో లేవనేది బహిరంగ రహస్యం. ఇండస్ట్రీలోని నలుగురు ప్రముఖుల చేతుల్లో వందల థియేటర్లున్నాయి. ఎవరు గుప్పిట్లో పడకుండా సొంతంగా థియేటర్లు నడిపించుకునేవారు అతి తక్కువ మంది ఉన్నారు. వారికి సినిమాలు దొరకడం కష్టంగా మారడంతో చాలా మంది తమ థియేటర్లను మాల్స్గా లేదంటే ఫంక్షన్ హాల్స్గా మార్చుకుంటున్నారు. థియేటర్లపై ఇప్పుడు నలుగురికే గుత్తాధిపత్యం ఉంది. వారే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా. అయినా థియేటర్లకు రెంటల్స్, షేర్స్ అంటూ పాత విధానాన్ని కొత్తగా తెరపైకి తీసుకొచ్చి థియేటర్లు క్లోజ్ చేస్తామంటున్నారు. కొత్తగా వచ్చేవారిని పీల్చి పిప్పి చేసి మరెవరూ అటువైపు రాకుండా చేస్తున్నారు. తాము మాత్రమే సినిమాలు తీస్తామన్నట్టుగా ఉన్నారు. పాతవారు కూడా సినిమాలు తీయలేకపోతున్నారు. ఇలాంటి మాఫియా మధ్య ఇప్పుడు టాలీవుడ్ కూరుకుపోయింది. థియేటర్లు ఆపేయడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో చెప్పాల్సిన పనే లేదు. సినిమా ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకున్న ఆ నలుగురు తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకున్నామన్న సంగతిని మరిచిపోతున్నారని అంటున్నారు. ఇప్పుడు థియేటర్లు మూసేస్తే ఇక ప్రజలు థియేటర్లు తెరిచినా రాకపోవచ్చు. ఓటీటీలకు ఇప్పటికే అలవాటు పడిపోయారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే టెక్నాలజీ కూడా వచ్చేసింది. పవన్ పై కోపంతోనో, పవన్ నిర్మాతలకు నష్టం చేయాలనో థియేటర్లు మూసే కుట్ర చేస్తే మొత్తం ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది. తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కున్నట్టుగా అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.